పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు చదువుకుందాం. మొదటి నుండి 7 వచనాలు. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫాయు ఓమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వాటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహాగణుడవైన మా దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, దివ్యమైన, అమూల్యమైన మీ నామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవు. మా ఎడల మీరు జాలి చేసుకొని మమ్మను విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షంగా మీరు చేస్తున్న ప్రతివిధమైన మేలులు, ఉపకార మహోపకారములు అన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు చాలిన మా ప్రియ ప్రభువా, మా సహాయకుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మమ్మను మీరు ప్రేమించారు. మిమ్మును మేము సేవించి, స్తుతించి, మ్రొక్కి, గణపరిచి, కొనియాడి మహిమపరచడానికి మమ్మను మీరు ఎన్నుకున్నారు. మా ప్రభువా, మీ కృపను బట్టి ప్రకటన గ్రంథపు ఆఖరు అధ్యాయాలలో శ్రేష్టమైన సంగతులను వినగలుగునట్లు మీ ఆత్మ సహాయం మాకిచ్చి మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ వరుసలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో ముఖ్యముగా నిత్య యుగములో దేవుని నూతన కార్యములు కనబడతాయి. నిత్య యుగములో దేవుని నూతన కార్యములు. మనము చదువుకున్న ఈ వచన భాగాలలో మొదటి నుండి 7 వచనాలలో నూతన భూమి ఆకాశములో నూతన ప్రజలు, నూతన భూమి ఆకాశములలో నూతన ప్రజలు. నిజమే ప్రియులారా, నూతన భూమి ఆకాశములో నూతన ప్రజలు. 8వ వచనంలోనేమో నరకమునకు వెళ్ళు వారి జాబితా లేదా లక్షణములు. 9 నుండి 23 వచనాలలో నూతన యెరూషలేము యొక్క వర్ణన.
నూతన యెరూషలేము యొక్క వర్ణన. 24 నుండి 27 వచనాలలో పట్టణ ప్రవేశము, నిరాకరణ. ప్రవేశము ఎవరికో, నిరాకరణ ఎవరికో చెప్పబడింది. మెట్టుకు ఏదేమైనా ఈ అధ్యాయం అంతటిలో నూతన ఆకాశం, నూతన భూమి, పరిశుద్ధ పట్టణమును గూర్చిన వివరణ, నూతన జనులతో సహవాసం వివరించబడింది. ఈ అధ్యాయం అంతట్లో ప్రాముఖ్యంగా ఉపోద్ఘాతమందామా లేక ఈ అధ్యాయములో ఉన్న వాస్తవిక సారాంశం నూతన ఆకాశం, నూతన భూమి, పరిశుద్ధ పట్టణమును గూర్చిన వివరణ, నూతన జనులతో దేవుని సహవాసం తేటగా వివరించబడిన సందర్భం. ఇప్పుడు ఈ నూతన భూమి ఆకాశములో నూతన ప్రజలు 5వ వచనంలో ఒక చక్కని మాట మనం చదువుకున్నాం కదా. 5వ వచనంలో ఏం చదువుకున్నాం? అప్పుడు ఆసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అన్నాడు. కాబట్టి ఈ వచన ఆధారాన్ని బట్టి ఈ భాగములో 7 నూతనమైనవిగా కలవు. వీటిలో మనము కొంత ధ్యానం చేస్తే, 1 నూతన ఆకాశం. మొదటి వచనములో వ్రాయబడిన మాట, అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు అన్నాడు. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట, మొదటి ఆకాశము గతించిపోయెను. కారణమేమనగా ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రమైనది కాదు. ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రమైనది కాదు అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. చూడండి, యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మికయుంచడు. ఆయన తన దూతల యందు నమ్మికయుంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. చూశారా? దైవ గ్రంథములో వ్రాయబడిన మాటను మనం ఆలోచన చేస్తే, ఆయన దృష్టికి ఆకాశ వైశాల్యం పవిత్రము కాదు అని చెప్పాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు, ప్రియులారా, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు గనుక మొదటి ఆకాశము గతించిపోయింది. అలాగే చంద్ర నక్షత్రములు పవిత్రమైనవి కావు. చంద్ర నక్షత్రములు కూడా పవిత్రమైనవి కావు అన్నాడు. యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. 25:5. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు అన్నాడు. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. ఏమండి, ఫలానా నక్షత్రం అని మీలో ఎవరైనా చెప్పుకుంటే ఆ నక్షత్రం పవిత్రం కాదని గుర్తుపెట్టుకోండి. ఈవేళ చాలామంది నక్షత్రాలను చూస్తారుగా. మనుషులకి ఫలానా సమయంలో పుడితే ఫలానా నక్షత్రంలో పుట్టాడు దానికని పోలికలు చెప్తా ఉంటారు. కనుక ఏ నక్షత్రములు, చంద్రుడు, ఆకాశ వైశాల్యం
ఆయన దృష్టికి పవిత్రమైనది కాదు. ఈ ఆకాశ మండలములోనే దురాత్మల సమూహము కలదు. ఆకాశ మండలములో ఎవరున్నారు? దురాత్మల సమూహం. అందువల్ల పవిత్రము కాదు అని చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనం. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. రేపు మన ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు ఈ దురాత్మ సమూహములను వెళ్ళగొడతాడు. వాయుమండల అధిపతిని వెళ్ళగొడతాడు అనేది బైబిల్ చెప్పే గొప్ప సత్యం. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనము గమనించాలి. మనం ఏమనుకున్నాం దేవుని వాక్యము నుండి? ఈ వచనాలను బట్టి చూచినప్పుడు ఆకాశము పవిత్రమైనది కాదనియు అందువలనే అది గతించిపోతుందని 102వ కీర్తన 25 నుండి 27, 102వ కీర్తన 25 నుండి 27 వచనాలలోను మరియు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనములోను చెప్పబడిను. కీర్తన 102, 25 నుండి 27లో మరియు యెషయా గ్రంథం 51, 6లో చెప్పబడిను. మన ప్రభువు కూడా చెప్పారు. ఏమన్నారు? మన ప్రభువు కూడా చెప్పారు కదండి. ఆయన ఏం చెప్పారు? మత్తయి సువార్త 24:35లో ఆకాశము భూమియు గతించునని చెప్పాడు. ఆకాశము భూమి గతించిపోతున్నాయి. ఎలా గతించిపోతాయో పేతురు భక్తుడు రాశాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10, 12 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10, 12 వచనాలలో ఆకాశములు గతించిపోవునని పేతురు రాశాడు. మహావేంద్రముతో పంచభూతములు లయమైపోతాయి. ఆకాశములు గతించిపోతాయని వ్రాశాడు. గనుక ఆకాశమందలి సూర్యచంద్ర నక్షత్రములు, పరుగులెత్తిపోవు మేఘములు, క్రమము తప్పక తిరుగు రాత్రింబవళ్ళు, ఋతువులు, వేడి, చల్లదనం, తుఫానులు, వర్షపాతములు, విపత్తులు తొలగిపోవును. ఏమండి? ఇప్పుడు ఈ ప్రకృతులు వీటిని బట్టి కదా మనకి ఇవన్నీ ఎదుర్కొంటున్నాం. కనుక రాత్రింబగళ్ళు ఉండవు, ఋతువులు ఉండవు, వేడి ఉండదు, చల్లదనం, తుఫాన్లు, వర్షపాతములు, విపత్తులు తొలగిపోతాయి. అద్భుతములు చేయు దేవుని వాక్కు చేత ఇవి మార్చబడును. అద్భుతములు చేయు దేవుని వాక్కు చేత ఇవి మార్చబడతాయి. తుఫానులు, వడగండ్లు, అంధకారములు ఇకను ఉండవు. తుఫానులు గాని, వడగండ్లు గాని, అంధకారములు గాని ఇక ఉండవు. ఇక లయమైపోవునవనగా భూమి ఆకాశములు లేకుండా పోవునని అర్థం. భూమి ఆకాశములు లేకుండా పోవునని అర్థం కాదు గాని 21వ అధ్యాయం 1వ వచనములో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అనే పదములు గ్రీకు భాషలో కేవలము ఒక క్రొత్త దానికి అనగా
ఇదివరకు లేనివి మరలా సృజించుట అను అర్థము కాదు గాని పూర్వముండిన రూపము గతించిపోగా నూతన రూపమిచ్చుట. పూర్వముండిన రూపము గతించిపోగా నూతన రూపమిచ్చుట, దానిలో గల లోటుపాటులను కాని వాటిని తొలగించి మార్పు చేయుట. అర్థమైందండి? అంటే భూమి ఆకాశములు ఇలాగే ఉంటాయి కానీ ఇందులో ఉన్నవన్నీ కూడా మార్పు చేయబడతాయి. ప్రతిదీ కూడా మార్పు అనేది వస్తుంది. అగ్ని యొక్క వేండ్రములు పుటము వేయుట. 1000 ఏండ్లకు ముందే రోమాపత్రిక 8వ అధ్యాయం 19 నుండి 22 వచనాలలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 19 నుండి 22 వచనాలలో ఉన్నట్లు సృష్టి విమోచింపబడునే గాని అది పరిపూర్ణము కాదు. ఎందువలనగా అది దేవుని మీద తిరుగుబాటు చేయుటచే అంతమైనది. దేవుని మీద తిరుగుబాటు చేయుటచే అంతమైనది. 20వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. అయితే ఈసారి ఇది సంపూర్ణంగా మార్చబడుచున్నది. నూతన ఆకాశములో రోగబీజములు లేని స్వచ్ఛమైన వాయుమండలమున్నది. దేవుని వాక్యములు. నూతన ఆకాశములు రోగబీజములు లేని స్వచ్ఛమైన వాయుమండలమన్నది. ముందున్న ఆకాశ మండలములో ఉన్న వాటన్నింటినీ మించిన సౌందర్యమగు ఆకాశం ఆయన మనకు ఇవ్వనయున్నాడు. ఆ వాతావరణం ఎంత ఆనందకరముగా ఉండునో అనుభవించినప్పుడే దానిని తెలుసుకొనగలము. అక్కడ ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణముండును. ప్రియులారా, అర్థమవుతుందండి? అక్కడున్న వాతావరణం ఎంతో ఆనందకరముగా, ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణముగా ఉంటుంది. కనుక నూతన భూమి కొరకైన విషయాలు ఇంకా చాలానే మనం వినొచ్చు. రెండవదిగా మనము నూతన ఆకాశము విన్నాం. రెండవది నూతన భూమి. మొదటి వచనంలోని నూతన భూమి. క్రొత్త భూమిని చూచితిని, మొదటి భూమి గతించెను. ఎందుకనగా నేల శపింపబడినది. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనములో నేల శపింపబడి ఉన్నది. ఇచ్చట కూడా క్రొత్త అనే తర్జుమా చేయబడిన పదం పూర్తిగా తీసివేయబడుట అను భావము కాదు గాని మార్పు చేయబడుట అనియే. మార్పు చేయబడుట అనియే. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన సంగతి, ఒకప్పుడు నోవాహు కాలములో నీటి ద్వారా భూమి శుద్ధి చేయబడినది. 1000 ఏండ్ల పాలనకు ముందు కూడా విమోచింపబడును కానీ అది సంపూర్ణము కాదు. అయితే ఇప్పుడు కీర్తన 102:25 నుండి 27 గాని, యెషయా గ్రంథం 51:6 గాని, మత్తయి 24:36 గాని, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు మనము వీటిని గురించి ఆలోచన చేస్తే మొదలగు భాషలలో
చెప్పబడినట్లు భూమి అగ్ని చేత శుద్ధి చేయబడును. భూమి అగ్ని చేత శుద్ధి చేయబడును. నూతన యుగములో ప్రకృతి వలన మానవునికి ప్రయోజనం ఉండదు గనుక చెట్లు చేమలు పైరులు పంటలు నదులు గిరులు సమస్తం లయమైపోతాయి. భూకంపముల చేతను రోగములు క్రూరమృగము విషపురుగుల చేతను కలుగు కీడునన్నింటినీ తొలగించి అనగా పాప ప్రవేశము గల వాటినన్నింటినీ తొలగించి నూతన పరచుట. అర్థమైందండి? ఆయన ఏం చేస్తారు? నూతన యుగములో ప్రకృతి వలన మానవునికి ప్రయోజనం ఉండదు గనుక చెట్లు చేమలు పైరు పంటలు నదులు గిరులు సమస్తము లయమైపోతాయి. భూకంపముల చేత రోగములు క్రూరమృగములు విషపురుగుల చేత కలుగు కీడులన్నింటినీ తొలగిస్తాడు. అదే మనం విన్నాం కదా, 1000 ఏండ్ల పాలనలో ఎలా ఉంటుందో. ఆవులు ఎలుగులు కూడి మేత మేస్తాయి, మిడినాగు పుట్ట దగ్గర పిల్లవాడు ఆటలాడతాడు అని మనం విన్నాం. సరే, వీటన్నింటినీ తొలగిస్తాడంటే పాప ప్రవేశము గల వాటన్నింటినీ తొలగించి నూతన పరచుట. ఈ నూతన భూమిలో పాపమును ప్రేరేపించు సాతాను ఉండడం. ఎందుకంటే అగ్నిలో వేయబడ్డాడు కాబట్టి. పాపము ఉండదు, పాపమును ప్రేరేపించే సాతాను ఉండడు, సముద్రము ఉండదు, పాపమే లేదు కాబట్టి ఇక రోగములు కూడా ఉండవు. రోగాలన్నీ దేనిని బట్టి వస్తున్నాయి? పాపాలను బట్టే. ఇక రోగాలు కూడా ఉండవు. నూతన భూమిలో ప్రశాంతత నిర్మలత్వము ఉంటుంది. ఆ భూమి ఆకాశములలో నీతి నివసిస్తుంది, నీతే నివాసం చేస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అవి ఎన్నటికీ లయము కాక శాశ్వతముగా నిలుచును. శాశ్వతంగా నిలుచును. యెషయా గ్రంథం 90 యెషయా గ్రంథములోను 66వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 66:22. ఇంకా ఈ నూతన భూమి ఆకాశములలో ఉండునవేవో లేనివివేవో తర్వాత పాఠంలో మనము ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, సంగతైతే మీకు అర్థమైందని నేను నమ్ముచూ ఉన్నాను. నూతన భూమి ఆకాశములు, నూతన ప్రజలు కూడా ఉంటారు. నూతన ఆకాశం నూతన భూమిని గూర్చిన విషయాలు మనం విన్నాం. ఇక మూడవదిగా నూతన జనము. 3 నుండి 7 వచనాలలో నూతన జనము కొరకు మనము వినాలి. తరువాత పాఠంలో ఈ నూతన జనము కొరకు విందాం. ప్రియులారా, సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాడు. ఆ నూతనమైన రాజ్యములో నూతనమైన తలంపులతో అంత నూతనత్వము కలిగి దేవునికి మనము మహిమ ఆపాదించాలి. ఇంతకీ నూతన పరచబడ్డారా అందరూ? ఇంకా ఏవైనా పాత వాటిని వెంటబెట్టుకొని వస్తున్నారా? పాత వాటిని వెంటబెట్టుకొని రావడం మంచిది కాదు. క్రొత్త సంవత్సరం వచ్చింది కదని క్రొత్తగా ఆలోచనలు ప్రారంభమవుతాయి. కానీ పాత పద్ధతులు పాత బుద్ధులే చాలా మందిలో ఉంటాయి. గనుక అవి లేకుండా
దేవునికి మహిమకరంగా మనము జీవిస్తూ ఆయన నామాన్ని మహిమపరచుదాం. ప్రియులారా, నూతన భూమి, నూతన ఆకాశం, నూతన ఆకాశం, నూతన భూమి అంతా నూతనమే. సమస్తము నూతనమే. ఆ నూతనమైన దేశములో నూతనమైన యెరూషలేములు, నూతనమైన జనాంగం, నూతనమైన పరిస్థితుల మధ్య ప్రభువుకెంతో మహిమ తెచ్చే వారంగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, దైవ వాక్యములో కొన్ని సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. ఆహా! ఎంత గొప్ప భాగ్యం ఉన్నదో దేవుని ప్రజలకు. అక్కడ అంతా నెమ్మది, శాంతి, సంతోష, సమాధానం. ఎందుకంటే అక్కడికి కీడు చేసేవాళ్ళు రారు. నష్టం చేసేవాళ్ళు రారు. ఏమంటే అసూయపరులు వస్తారా? రారు. అపవిత్రులు వస్తారా? రారు. మనకు ఆ పని, ఈ పని చెప్పేవాళ్ళు వస్తారా? రారు. కనుక నూతనమైన యెరూషలేము, నూతనమైన పట్టణమని తర్వాత పాఠంలో మనము చూస్తాం. మనము 2 మాటలు ఈ దినాన నూతన ఆకాశం, నూతన భూమి. భూమి ఆకాశములు గతించిపోతాయి. తర్వాత నూతనమైన అనుభవాలలోనికి మనం వస్తాం. నూతన ఆకాశం, నూతన భూమి. మరి అట్టి దేశానికి సిద్ధపడిన వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? నూతన ఆకాశం, నూతన భూమి. ఇటీవల కాలములో ఆఖరికి మానవుడు భూమి మీద నివాసం చేయకుండా చంద్రమండలం మీద నివాసం చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. అక్కడ ఫ్లాట్స్ అమ్ముతున్నారు, తెలుసా మీకు? ఫ్లాట్స్ అమ్ముతున్నారండి. మనం ఎవరం కొనలేం గాని ఫ్లాట్స్ అమ్ముతున్నారు. సృష్టిని మనుషుడు ఎలా మలుచుకొని వాడుకుంటున్నాడో గదా! ఇదిక సరిపోలే. ఇంకిప్పుడెక్కడ? స్పేస్‌లో ప్లేస్ అంట. స్పేస్‌లో ప్లేస్ అంట. ఏమో ఎన్నో లక్షలన్నారు. ఏమోలే. అవన్నీ మనకెందుకు గాని మనుషుడు. ఈ మధ్య న్యూస్‌లో మనం విన్నాం. చంద్రమండలం మీద ట్రైను. విన్నారా? ట్రైను ప్రయాణం చేసేటట్లుగా ప్లాన్ చేస్తారంట. అక్కడ ట్రైను. అసలు భూమి మీద ఏ అట్మాస్ఫియర్ అయితే ఉందో ప్రతీదీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అక్కడ పట్టణాలు కట్టాలని మనుషుడు ఆలోచన చేస్తున్నాడు. కానీ మానవుని ఆలోచన జరగదులెండి. ఎందుకంటే మానవుడు ఎక్కడుండాలో దేవుడు నిర్ణయించాడు. అది మీరితే గడ్డకట్టుకుపోతాడు. అపోస్తల కార్యాల గ్రంథములో ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు. 17వ అధ్యాయం 26, 27 వచనాలలో 26 మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. యావత్ భూమి మీద కాపురం ఉండడానికి అన్నాడా? ఆకాశములో నక్షత్రాల దగ్గర
చంద్రమండలంలో మానవుడు నివాసం చేయడానికి అవకాశం, అనుకూలత అన్నాడా? ప్రియులారా, కొంచెం ఆలోచన చేయండి. దేవుడు మానవుని ప్రేమించి యావత్ భూమి మీద కాపురముండుటకు ప్రతి జాతి మనుషులను సృష్టించి, కాబట్టి దేవుని వాక్యంలో మనం వింటున్న సంగతిని బట్టి ప్రతి జాతి మనుషులు ఎక్కడుండాలి? భూమి మీదనే ఉండాలి. అందుకే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం ఆయన తయారు చేయబోతున్నాడు. కనుక సదాకాలము ప్రభువుతో మనం ఉండే భాగ్యం, ప్రభువు మనతో ఉండే భాగ్యం ఆయన ఇస్తాడు. ఇక్కడ ఒక మాట, నూతన ఆకాశం, నూతన పరిస్థితులు, సర్వం నూతనమే. నూతన ఆకాశం, నూతన భూమి మంచిదే. మరి ఆ నూతన ఆకాశంలో, నూతన భూమిలో నివాసం ఉండాలంటే మానవుని హృదయం నూతనంగా ఉండాలి కానీ రోతగా ఉండకూడదు. మరి హృదయములో నూతనత్వం ఏర్పడిందా? హృదయములో నవీన స్వభావం అనేది ఉన్నదా? అది గాని ఒకవేళ లేకపోతే కలిగేది నష్టం, వచ్చేది కష్టం, కాలేది రేపు విస్తార కష్టం. అర్థమైందండి? వచ్చేది నష్టం, కలిగేది కష్టం, కాలేది విస్తార కష్టం. కనుక దాని నుండి కాపాడుకొని నూతనమైన ఆకాశం, నూతన భూమిలో నివాసం చేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మా ప్రభువా, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడా, మా బ్రతుకులలో మీరు చేసిన ప్రతి మేలు, ఉపకార మహోపకారములన్నింటిని బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. నూతనమైన అనుభవాలతో సమస్తమును నూతనము చేయబోతూ ఉండగా మా ప్రభువా, అట్టి గొప్ప భాగ్యాన్ని మేము కలిగిన వారమై మా ప్రభువా మీతో యుగయుగాలు నివాసం, సహవాసం చేసే ధన్యత మాకిచ్చారు. ఇంకా ఎవరి హృదయమైన నూతన పరచబడకపోతే, ప్రాచీన స్వభావాన్ని వదులుకొనకపోతే ఈ సమయములోనే వారిని మార్చి, మలచి మీకు మహిమకరంగా తీర్చి పరలోక రాజ్య వారసులుగా సిద్ధపరుస్తారని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, అన్ని విషయాల్లో తోడు నీడగా ఉండి విడువక ఎడబాయక కృప చూపించే నూతన ఆకాశము, నూతన భూమిని మాకు అనుగ్రహింపచేయనయున్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి సమస్తాన్ని నూతనమైనవిగా చేసి ఆయన మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. మనమెంతో ధన్యులం.